హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది మీ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ప్రో. సో మీ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఎంతో ముందు ఆల్రెడీ షావమీ అయితే తీసుకొచ్చింది. దాంట్లో ఇవి వచ్చరికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అలాగే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ తో ప్రో వర్షన్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మనం చూస్తే మనకి డ్యూయల్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పి రాస్తుంది. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అలాగే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది అనమాట. ఇక్కడ పవర్ఫుల్ బేస్ డ్రైవర్ అన్నారు. డ్రైవర్ సైజ్ అంతా రాయలేదు. మేబీ 10mm డ్రైవర్ సైజ్ అయితే యూజ్ చేసి ఉండొచ్చు. అప్ టు 20 hours వరకు ప్లేబ్యాక్ టైం వస్తుంది. IPX5 ఫ్లాష్ అండ్ ఫెట్ ప్రూఫ్ తో అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. 5 volts 1 ampere మనకు పవర్ ఇన్పుట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే మన దగ్గర ఉన్న ఎనీ ట్రావెల్ అడాప్టర్ అయితే యూజ్ చేయొచ్చు. మైక్రో USB సపోర్ట్ తో వస్తుంది. 1.5 hours వరకు మీకు ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. బ్లూటూత్ 5.0 తో వస్తుంది. 10 meters రేంజ్ అయితే ఉంటుంది. సో ఇవి ఇక్కడైతే రాస్తున్నాయి. ఇక్కడ MRP ప్రైస్ 2499 రూపాయలు అని చెప్పేసి MRP ప్రైస్ అయితే ఉంది. బట్ మీకు ఇది వచ్చేసరికి ఇప్పుడు mi.com లో 1799 రూపాయలకి అయితే వీళ్ళు అమ్ముతున్నారు. అంటే 1800 రూపాయలు అయితే దగ్గర ప్రైస్ అయితే ఉంది. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఇయర్ ఫోన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో సేమ్ లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఏ రకంగా అయితే ఉన్నాయో సేమ్ అవే రకమైన డిజైన్ అవుతుంది. డిజైన్ లో ఎటువంటి మార్పు అయితే నాకు ఇక్కడ కనిపించట్లేదు. సో ఇక్కడ వచ్చేసరికి యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది. ఇక బాక్స్ లో ఉన్నవి ఇవి ఎక్స్ట్రా ఎయిర్ టిప్స్ అయితే ఒక 2 సెట్ అయితే ఉందన్నమాట. ఇంకా తర్వాత ఒక మైక్రో USB కేబుల్ అయితే ఇచ్చారు చార్జ్ చేసుకోవడానికి. ఇవి ఇందులో బాక్స్లో ఉన్నవి. ఇవన్నీ తీసి పక్కన పెట్టి ఇయర్ ఫోన్స్ చూద్దాం. సో ఇయర్ ఫోన్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. సో దీని మీద ఇక్కడ ఒక ర్యాపర్ అయితే ఉంది. ర్యాపర్ దీన్ని తీసేద్దాం. సో చూసారు కదా, ఇయర్ ఫోన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇదంతా మనకు వచ్చేసరికి రబ్బరే. సో రబ్బర్తో అయితే వస్తుంది, ప్లాస్టిక్ అయితే కాదు. ఇది హార్డ్ ప్లాస్టిక్. సో షైనీగా అయితే కనిపిస్తుంది. సో వీటిని వచ్చేసరికి మనం ఇలా రోల్ చేసుకొని పాకెట్లో పెట్టుకొని కూడా తీసుకెళ్ళడానికి ఈజీగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీకు పవర్ బటన్ కనిపిస్తుంది. ఆ తర్వాత వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మైక్రోఫోన్ ఓల్ అయితే ఉంది. ఇంకా సో మైక్రో USB పోర్ట్ అయితే ఇటు పక్కన కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి ANC బటన్ అయితే ఉందన్నమాట. సో ANC బటన్ మీరు ఇది ప్రెస్ చేస్తే ANC అయితే ఆన్ అవుతుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అవుతుంది. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. అసలు మేజర్గా మనకి ఈ ప్రైస్కి వీళ్ళు ANC ఇస్తున్నారు 1800కి. సో అది ఎలా పనిచేస్తుందో చూడాలి. ఇక్కడ MI బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇంకంతే, ఇదైతే చాలా ప్లెయిన్గా ఉంది. ఇంకా వైర్ వచ్చేసరికి మనకి కొంచెం మందంగానే ఉందని చెప్పొచ్చు. మరి పల్చగా అయితే ఏమీ లేదు. సో డ్యూరబిలిటీకి ఓకే, నాట్ బ్యాడ్, మరీ స్ట్రాంగ్ అని చెప్పలేము. ఇంకా ఇటు పక్కన మనకి డ్రైవర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది మనకి మ్యాగ్నెట్తో ఏదో వస్తుంది అనమాట. ఈ మ్యాగ్నెట్ మనకి ఓన్లీ సో స్టిక్ చేయడానికైనా ప్లే అండ్ పాస్కి కూడా ఉపయోగపడుతుందో లేదు చూడాలి. సో ఇప్పుడు మనం పేర్ చేద్దాం. పేర్ చేయాలంటే ఇది మ్యాగ్నెట్ ఓపెన్ చేయాలనుకుంటాం. మ్యాగ్నెట్ ఓపెన్ చేసి పవర్ ఆన్ చేద్దాం. సో ఇక్కడ లైట్ ఇండికేషన్ అయితే బ్లింక్ అవ్వడం చూడొచ్చు. ఇందులో మనం మైక్రోఫోన్ అనుకున్నాం కదా, ఇది మైక్రోఫోన్ కాదు, లైట్ ఇండికేషన్ ఉంది. మైక్రోఫోన్ ఇంకో ఎక్కడైనా ఇచ్చుంటారేమో, లేదా అందులోనే ఇచ్చారో. ఓకే, మీ నెక్ బ్యాండ్ ప్రో అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేద్దాం. ఓకే, కనెక్ట్ అయితే అయిపోయింది. ఇక మనం బటన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు పవర్ బటన్ కనిపిస్తుందిగా, ఇదే ప్లే అండ్ పాజ్ అలాగే కాల్ రిసీవ్ చేసుకోవడానికి ఎండ్ చేయడానికి ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. ఇదే బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నారంటే మీకు అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది అనమాట. ఇక్కడ వాల్యూమ్ ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, ఇవి వాల్యూమ్ ప్లస్ మైనస్తో పాటు మీకు సాంగ్స్ని నెక్స్ట్ సాంగ్కి అలాగే ప్రీవియస్ సాంగ్ తీసుకెళ్ళడానికి కూడా ఈ బటన్స్ యూజ్ అవుతాయి అనమాట. అంటే హోల్డ్ చేసి పట్టుకుంటే మీరు నెక్స్ట్ సాంగ్స్కి అలాగే ప్రీవియస్ సాంగ్స్కి అయితే వెళ్ళొచ్చు. ఇక అలాగే మనకి లో లేటెన్సీ గురించి వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. దానికి సంబంధించి ఎటువంటి బటన్ లేదు. ఇక ఆ తర్వాత ఇక్కడ చూస్తే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఉంది. ఇది ప్రెస్ చేశారంటే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది అనమాట. అది ఒక్కదానికి మీకు ఇదైతే పనిచేస్తుంది. ఓకే, ఇక ఆడియో క్వాలిటీ అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, సో ముందుగా వచ్చేసరికి ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం వీళ్ళు ప్రీవియస్గా తీసుకొచ్చిన ఏవైతే నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయో సో ఇంచుమించు మనకి అదే క్వాలిటీ ఉంది. దానికన్నా ఇంకొంచెం బాగానే ఉందని చెప్పొచ్చు. బేస్ వచ్చేసరికి మంచి బేస్ అయితే ఉంది. లాస్ట్ టైం తీసుకొచ్చిన దాంట్లో నాకు ఎంత మంచి బేస్ అయితే కనబడలేదు. ఈసారి మంచి బేస్ అయితే ఉంది. ఇక వాల్యూమ్ కూడా ఓకే, మంచి వాల్యూమ్ అయితే ఉందన్నమాట. మీరు అవుట్ సైడ్ కూడా చక్కగా వినగలిగే వాల్యూమ్ అయితే ఉందని చెప్పొచ్చు. ట్రిబుల్స్ కొంచెం తగ్గింది అనిపించింది. ఓకాల్ బెటర్గానే ఉంది. బేస్ కూడా చాలా బాగుంది. ఇంకొంచెం ట్రిబుల్స్ ఇంప్రూవ్ చేస్తుంటే మనకి ఇంకొంచెం బాగుండేది. అంటే ఎక్కువగా ట్రిబుల్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అని చెప్పొచ్చు అనమాట ఇక్కడ కనుక చూసుకుంటే. ఇంకా తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ గురించి మాట్లాడుకోవాలి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మెయిన్గా ఇక్కడ చూస్తే మనకి 1800 ప్రైస్లో వీళ్ళు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అలాగే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అన్నారు. అఫ్కోర్స్ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే మీరు ఎప్పుడైతే క్లోజ్ చేసేస్తారో ఆటోమేటిక్గా మీకు అదైతే తెలుస్తుంది అనుకోండి. కాకపోతే ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది గురించి చెప్పుకుంటే, సో వీళ్ళైతే ఒక బటన్ ఇచ్చారు. ఈ బటన్ మనం ఆన్ చేస్తే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అవుతుంది. అక్కడ వచ్చేసరికి మన వాయిస్ని అంటే నాయిస్ని రిడక్ట్ చేయగలుగుతుందా అంటే మాత్రం ఓకే, నాట్ బ్యాడ్. అంటే మనం ఇక్కడ ప్రైజ్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వేరే లెవెల్లో ఉందని అయితే చెప్పలేము, కానీ
ఒక 30% అయితే మీకు నాయిస్ అనేది కట్ చేయగలుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వాటితో కంపేర్ చేయడానికి లేదు. ఎందుకంటే వాటి ప్రైజెస్ ఇప్పుడు మనం సపోజ్ రియల్మీ చూసుకుంటే దగ్గర 3,000 రూపాయలు ఉంది నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇది. సో అదైతే చాలా బాగా చేస్తుంది. అలాగే ఆడియో అవుట్పుట్ కానీ సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దాంతో కంపేర్ అయితే చేయలేము, ఎందుకంటే ఇది 1,800 రూపాయలే. సో అందువల్ల దాంతో కంపేర్ చేయలేము కాబట్టి సో దీని రేంజ్కి మనం పెట్టిన 1,800 రూపాయలకి ఓకే అని చెప్పొచ్చు అనమాట. నాట్ బ్యాడ్. అంటే ఆ రేటుకి చూస్తే ఎవరు ఇవ్వట్లేదు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, దానివల్ల ఓకే అని చెప్పొచ్చు. కానీ సూపర్ అని చెప్పడానికి అయితే లేదు. జస్ట్ ఇది ఒక మార్కెట్ జిమ్మిక్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత బ్లూటూత్ రేంజ్ అనమాట. వీళ్ళు 10 మీటర్స్ అయితే బ్లూటూత్ రేంజ్ ఇచ్చారు. బ్లూటూత్ 5తో అయితే ఇది రన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి నాకు చాలా డిసప్పాయింట్ అయితే కనబడింది. అంటే నాకు వచ్చిన ఏదైతే డివైస్ ఉందో ఈ డివైస్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆన్ చేసిన తర్వాత సో పక్కనే ఉంది, పెద్ద దూరం కూడా కాదు, మొబైల్ ఇక్కడే ఉండగానే సో మీకు వచ్చేసరికి మొబైల్ కట్ అయిపోతుంది. అంటే సాంగ్ వింటుంటే సో కట్ అయిపోయి అయితే వస్తుంది అనమాట. నేను జస్ట్ ఈ రూమ్ ఇలా దాటితే అంటే 3 మీటర్స్ ఆర్ 4 మీటర్స్ వెళ్ళంగానే డిస్కనెక్ట్ అయిపోతుంది. మొబైల్తో అయితే డిస్కనెక్టే అయిపోతుంది. అంటే రేంజ్ వచ్చేసరికి ఇది అసలు పని చేయట్లేదు బ్లూటూత్ రేంజ్. మేబీ నాకు వచ్చింది ప్రాబ్లం ఉండొచ్చు, ప్రాబ్లమేటిక్ అయి ఉండొచ్చు. సో రిటర్న్ పంపించి మళ్ళీ కొత్త తెప్పించుకోవాలనుకుంటా. ఇక ఆ తర్వాత ఈ మ్యాగ్నెట్ గురించి కూడా మాట్లాడుకుంటే ఈ మ్యాగ్నెట్ వచ్చేసరికి కనెక్ట్ చేసి జస్ట్ మీకు లాక్కే ఉపయోగపడుతుంది తప్పితే మీకు ప్లే అండ్ పాజ్కి అయితే ఇదైతే ఏమీ యూజ్ అయితే అవ్వట్లేదు. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే ఈ ప్రైస్కి తీసుకోవచ్చా 1,800 కంటే తీసుకోవచ్చు. కాకపోతే ఇందులో నేను చెప్పానుగా ఏదైతే ఈ ఇష్యూ ఉందో ఇది ఒకటే మేజర్ ఇష్యూ అనమాట. బ్లూటూత్ కనెక్టివిటీ అనేది డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది. జస్ట్ 1 మీటర్ 2 మీటర్స్కి వెళ్తేనే డిస్కనెక్ట్ అయిపోయే పరిస్థితి అయితే ఉందన్నమాట. సో ఇదైతే ప్రాబ్లం అని నాకైతే అనిపించింది. ఇది మరి నాకు వచ్చిన డివైస్లో ప్రాబ్లం అయితే ప్రాబ్లం లేదు. అది అన్ని డివైస్లో ఇలాగే ఉంటే మాత్రం కష్టమే, ఇది కొనుక్కోవడం అనవసరం అనమాట. ఒకవేళ ఈ ప్రాబ్లం లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనగదగ్గ ప్రోడక్టే అని చెప్పొచ్చు. 1,800 రూపాయలకి ఏమొస్తుంది. ఇప్పుడు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో మంచి బేస్ ఉన్న ఇయర్ ఫోన్స్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.